గుర్తుపట్టారా? ఫుల్ వీడియోలో మనం ఈ ఫ్రాక్ చూసేసాం. టోటల్ శారీ అయితే బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. దాన్ని మేము ఓవర్ కోట్గా డిజైన్ చేసాం. దీన్ని స్లీవ్లెస్గా యూస్ చేసుకోవచ్చు, తర్వాత ఓవర్ కోట్గా దీన్ని వేసుకోవచ్చు. అయితే మన వాళ్ళు డోరీ కూడా పెడతారనుకోండి. డోరీ పెట్టకపోయినా బాగుంది. డోరీ పెడితే ఏంటంటే సేఫ్ సైడ్, మనం ఏదన్నా బీచ్లో ఉన్నది ఎగరకుండా టై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ పీస్ని ఇలా యూస్ చేసాము. ఇది వచ్చేసి ఓన్లీ మీడియం సైజు. సో బ్లౌజ్ క్లాత్ ఉంది కాబట్టి మనం చేయగలిగాం మీడియం సైజ్కి. గేర్ చూడండి, కస్టమైజేషన్కి రెడీమేడ్కి చాలా తేడా ఉంటుందండి. లైనింగ్ మీరు రెడీమేడ్లో అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రైట్గా పెట్టేస్తాడు. ఇలా అడుగేయడానికి కూడా కొంచెం దూరం ఇలా పెట్టడానికి కూడా మనకి రాదు. సో కస్టమైజేషన్ ఏంటి అంటే మనము మన మెజర్మెంట్కి అంబ్రెల్లా కట్ లైనింగ్ తీసుకొని దాని మీద ఈ గేర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనకి ఇది కంఫర్ట్గా ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా దీన్ని అయితే కంపేర్ చేసి ఎవరు మాట్లాడకండి. సో ఇలాంటి ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ మీకు కూడా కావాలి అంటే మినిమం మీరు 2 వీక్స్ టైం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు 2 వీక్స్ అయిపోయిన తర్వాతే ఇస్తామండి. ఎందుకు అంటే ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్. సో అవన్నీ అవ్వాలి కాబట్టి సో కాస్త టైం ఇవ్వాల్సిందే. తీసుకెళ్ళండి మేడం, తర్వాత తీసుకుంటా అంటే లేదు ప్రసన్న మీరు కుట్టండి, ఒకటి కుట్టి ఇవ్వండి, మిగతా అలా పెట్టండి, తర్వాత కుట్టించుకుంటాం అంటున్నారు. లోకల్ వాళ్ళు, అబ్రాడ్ వాళ్ళు అందరివి కూడా పెండింగ్ ఉన్నాయి. సో ఇది స్లీవ్లెస్ ఇలా వాడుకోవచ్చు, ఓవర్ కోట్ని దీనిలా వేసుకోవచ్చు. బాగుంది కదా? మీరు కూడా ట్రై చేస్తారా? అయితే కాంటాక్ట్ చేయండి. పిఆర్ బొటిక్.